బ్రేకింగ్ న్యూస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను విడుదల చేసింది. ఆదిత్య శ్రీవాత్సకు మొదటి ర్యాంక్ సాధించారు. ఇక మొత్తం 1016 మంది అభ్యర్థులు ఇండియన్ ఫారిన్ సర్వీస్ అదేవిధంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ తో పాటు సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ గ్రూప్ బి లకు అర్హత సాధించారు. అయితే లోక్సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని కమిషన్ మే నెలలో కాకుండా ఏప్రిల్లో ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులందరికీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలను ఏప్రిల్ 9న నిర్వహించింది. ఇక గతేడాది ఐఏఎస్ ఫలితాల్లో ఇషితా కిషోర్ 1094 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. అప్పుడు మొత్తం 933 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను విడుదల చేసింది. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్ సాధించారు. ఇక మొత్తం 1016 మంది అభ్యర్థులు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ తో పాటు సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ గ్రూప్ బి లకు అర్హత సాధించారు. అయితే లోక్సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని కమిషన్ మే నెలలో కాకుండా ఏప్రిల్లో ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులందరికీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలను ఏప్రిల్ 9న నిర్వహించింది. ఇక గతేడాది ఐఏఎస్ ఫలితాల్లో ఇషితా కిషోర్ 1094 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. అప్పుడు మొత్తం 933 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357.